ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకుందామండి. పాఠం పేరేంటంటే భాగ్యవంతునిగా పెంచిన భక్తురాలు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఏంటమ్మా చెప్పండి? భాగ్యవంతునిగా పెంచిన భక్తురాలు. బైబిల్లో ఒక పదానికి ఒక అర్థం ఉంటే లోకంలో ఒక అర్థం మనం చూస్తుంటాం. దేవుడి ఆలోచనలు వేరు, మానవుడి ఆలోచనలు వేరుగా మనం చూస్తుంటామండి. ఈరోజు మన టైటిల్లో 2 పదాలు కనపడుతున్నాయి. ఒకటి భాగ్యవంతుడు అనే మాట, రెండోది భక్తురాలు అనే మాట. ఈ లోకం ఎవరిని భాగ్యవంతులు అనుకుంటుందండి? ఏమండి, ఎవరిని అంటారు భాగ్యవంతురాలని లేదా భాగ్యవంతుడని? ఎవరిని అంటాం? బాగా డబ్బులున్నోడిని. ఏమండి, బాగా డబ్బుండి, లేకపోతే మంచి పదవులుండి, మంచి అధికారాలుండి, మేడమిద్దులుండి, స్థలాలు పొలాలు వెండి బంగారాలు విస్తరిస్తే వారిని ఏమంటారండి? వాళ్ళు చాలా భాగ్యవంతుడండి ఇతను అని అంటూ ఉంటారు. బైబిల్లో కూడా ఒక ఆమె నేను భాగ్యవంతురాలి అని అనుకుందండి. ఎవరండి ఆవిడ? లేయా. ఒకసారి చూడండి, ఆదికాండం 30 అధ్యాయంలో, ఆదికాండం 30 అధ్యాయము 12-13 వచనాల్లో లేయా దాసి అయినటువంటి జిల్ఫా, ఈ జిల్ఫా యాకోబుకి 2వ కుమారుని కన్నదంట. అప్పుడు ఈమెమో ఎవరితో కంపేర్ చేసుకుందంటే రాహేల్ దాసితో కంపేర్ చేసుకొని, అమ్మయ్య నాకు సంతానం ఉన్నారు 4, నా దాసికి 2 పుట్టారు, మేమే మెజారిటీ కాబట్టి ఎక్కువ సంతానాన్ని కన్నాం కాబట్టి నేనే ధన్యురాలి, ఈ రోజు నుంచి నా పేరు అందరూ నేనే భాగ్యవంతురాలి, ఈ రోజు నుంచి నన్ను అందరూ భాగ్యవతి అని పిలుస్తారు అనుకున్నారు. ఇప్పుడు కూడా లోకంలో చాలామంది ఆ పేరు పెట్టుకుంటుంటారు కదండి. భాగ్యవతి అని పేరు, లేకపోతే భాగ్యారావు అని పేరు మనం చూస్తూ ఉంటాం. అంటే పేరు పెట్టుకున్నంత మాత్రాన మనం భాగ్యవంతులం కాదండి. పిల్లలు పుట్టినంత మాత్రాన అందరూ భాగ్యవతులు కారు. బైబిలు ఎవరిని భాగ్యవంతులు అంటుంది, బైబిలు ఎవరిని భక్తులు అంటుంది అని ఒకసారి మనం ఆలోచించేస్తే, మన యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో భక్తి అంటే ఏంటో నిర్వచనం అక్కడ చెప్పడం మనం చూసామండి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయే భక్తి అని రాయబడిందండి. అంటే భక్తి అంటే గెటప్లు మార్చడం కాదు, అంటే ఏదో ఒక రంగు బట్టలు వేసుకోవడమో, మెడలో ఏవో దండలు వేసుకోవడమో, ఏమండి ఒక గుడికి వెళ్ళి రావడమో, వీళ్ళని భక్తులు అనుకుంటున్నారు జనం, సమాజం. కానీ దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే, ఎవరైతే పాపం చేయకుండా నీతిగా బ్రతుకుతారో, ప్రత్యేకంగా బ్రతుకుతారో వారు భక్తులు అని. అలాగే భాగ్యవంతులంటే ఎవరనుకుంటుంది లోకం? ఎక్కువ డబ్బు సంపాదించడమో, ఉద్యోగం సంపాదించడమో, వ్యాపారంలో సక్సెస్ అవ్వడమో, పిల్లలు కనడమో, వీళ్ళని భాగ్యవంతులు అనుకుంటున్నారు. వీళ్ళు భాగ్యవంతులు అనుకుంటున్నారు. కానే కాదండి. దేవుని యొక్క గ్రంథంలో ఎవరు భాగ్యవంతులో ఒకసారి మనం చూద్దామండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం అందరం తీద్దాం. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నానండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, సొలొమోనుకున్న దేవుని జ్ఞానాన్ని గురించి విని ఆయన్ని చూడాలని, ఆయనలో ఎంత జ్ఞానం ఉందో పరిశీలించి తెలుసుకోవాలని షాబా దేశం నుంచి ఒక రాణి వచ్చిందండి. ఆ రాణి సొలొమోనుకున్న జ్ఞానాన్ని గురించి చూసి పరీక్షించి అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తుందండి.
ఏంటి ఆ స్టేట్మెంటు? నీ జనులు భాగ్యవంతులు. ఏంటండి? ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందమ్మా? నీ జనులు భాగ్యవంతులు అన్నదండి. ఏ విషయంలో భాగ్యవంతులు? బాగా డబ్బులు ఉన్నోళ్ళనా? ఏమండి బాగా అందగాళ్ళనా? బాగా అధికారాలు ఉన్నోళ్ళనా? కాదండి. అక్కడ చెప్తూ ఉంది, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఏ విషయంలో వాళ్ళు భాగ్యవంతులండి? ఎల్లప్పుడూ సొలొమోనుతో ఉంటూ, ఎల్లప్పుడూ సొలొమోను నోటి నుంచి వచ్చే దేవుడి మాటలు వినే అవకాశం వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడు. శాబాదేశం నుంచి వచ్చిన ఆమె కొద్ది రోజులే ఉంటుంది, కొద్ది రోజులే వింటుంది, తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ నిత్యము దేవుడి వాక్యం ఎవరికి అందుతుందండి? సొలొమోనుతో ఉన్న సేవకులకి, సొలొమోనుతో కలిసి బ్రతుకుతున్న ప్రజలకి దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకని ఏమన్నదండి ఆవిడ? నీ జనులు భాగ్యవంతులు, నీ సేవకులు భాగ్యవంతులు అన్నదండి. నిజంగానేనండి. ఈరోజు కూడా క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళందరూ భాగ్యవంతులని నేను అంటానండి. కారణం ఏంటంటే, మనకి సత్యవాక్యం ఉన్నది ఉన్నట్టుగా అందుతుందండి. మత శాఖల్లో మనకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, మనకంటే జనాలు ఎక్కువ మంది ఉంటారు, మనకంటే ధనవంతులు ఉంటారు. అక్కడ అన్ని సౌఖ్యాలు ఉంటాయండి వాళ్ళ దగ్గర, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ అక్కడ లేనిది ఏంటండి? సత్యవాక్యం ఉండదండి. ఏముంటాయి? కల్పనా కథలు ఉంటాయి, పిట్ట కథలు ఉంటాయి, ఏమంటే పారంపర్యాచారాలు ఉంటాయి, వాళ్ళు స్వ ఆలోచన ఉంటుంది తప్ప దేవుడు వాక్యం ఉండదండి. నిజంగా దేవుడు వాక్యం అందని వాళ్ళు, సత్యవాక్యం అందని వాళ్ళు, వాళ్ళు దురదృష్టవంతులండి, అభాగ్యవంతులు. వాక్యం బాగా అందినోళ్ళు భాగ్యవంతులండి. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఒక సందర్భంలో ఓ విచిత్రమైన కరువుని రప్పిస్తానన్నాడండి. ఏ కరువు తెలుసా అండి? అన్న వస్త్రాలు లేని కరువు కాదు. ఆ కరువులు చాలాసార్లు చూశారు వాళ్ళు. అన్న వస్త్రాలు లేని కరువు కాదు, దేవుని వాక్యం దొరకని కరువు మీకు రప్పిస్తాను అన్నాడండి. ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసామండి. ఏంటి ఎప్పుడు కూడా అలాంటి కరువు ఉందో తెలుసా మీకు? ఈరోజు దేవుడి వాక్యం విస్తృతంగా అందుతుందని మనం అనుకుంటున్నాం. టీవీల్లోనూ సెల్ ఫోన్లలోనూ ఏంటి చాలా వాక్యం దొరికేస్తుంది అనుకుంటున్నాం. కానీ ఏం దొరుకుతుంది? సత్యం దొరుకుతుందా, అసత్యం దొరుకుతుందా? సత్యం చెప్పిన వాళ్ళు నోటుకో కోటుకో ఎక్కడో ఒకరు ఉన్నారండి. కానీ అసత్యం చెప్పిన వాళ్ళు, అబద్ధ బోధకులు లక్షల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి లక్షల్లో వెళ్తారు. కాబట్టి మనం ఈ విషయంలో చాలా ఆనందించాలండి. కారణం ఏంటంటే, మనం దేవుని యొక్క సత్యవాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుని సన్నిధిలో నిజమైన సంఘంలో దేవుడు స్థాపించిన, అపోస్తలులు స్థాపించిన, యేసుక్రీస్తు వారు స్థాపించిన నిజమైన సంఘంలో మనం రక్షింపబడి మన రక్షణను కొనసాగించుకోవడం అంటే నిజంగా నేను చెప్తాను, మనం భాగ్యవంతులము అని. అంటే మనం ఎవరు భాగ్యవంతులు అంటే ఒక మాట మనం రాసుకోవచ్చు. ఎవరండి భాగ్యవంతులు? ఒకటి, సత్యవాక్యం అందిన వారు అని. సత్యవాక్యం అందిన వారు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నవారు భాగ్యవంతులని బైబిల్ చెప్తుంది. వచనం ఏమో రాసుకోవాలండి? 1 రాజులు 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనం రాసుకోవచ్చండి. ఇంకా మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఎవరు భాగ్యవంతులండి? ఏమో ఈ లోక విషయంలో ఒకవేళ మనకి ఇల్లు లేకపోవచ్చు, ఈ లోక విషయంలో మనకి మంచి తిండి లేకపోవచ్చు, ఈ లోక విషయంలో మంచి బట్టలు లేకపోవచ్చు, కానీ మన విశ్వాసులమైతేనట ఈ లోక విషయంలో చీప్గా ఉండొచ్చు. మనం వీళ్ళకి ఏం పని పాట ఉండదు, ఎప్పుడు చర్చు వాక్యం అనుకొని తిరుగుతూ ఉంటారు, వీళ్ళు డబ్బు సంపాదించుకోరు, వీళ్ళేమో సుఖపడరు, వీళ్ళకి తెలివితేటలు లేవు, వీళ్ళు పిచ్చోళ్ళని
మనల్ని చూసిన వాళ్ళు మనల్ని అనొచ్చు, కానీ దేవుడేమంటాడండి? మనల్ని ఏమని పిలుస్తాడు? మీరు భాగ్యవంతులు. ఎందుకంటే మీరు ఇంత పేదరికాన్ని నేను ఇచ్చినా కానీ ఆ పేదరికంలో కూడా విశ్వాసంగా బ్రతికారు. మీకు తెలుసా అండి, పేదరికంలో ఉండి విశ్వాసంగా ఉండడం చాలా కష్టం అండి. ఎందుకంటే పేదరికం మన చేత చాలా నేరాలు చేయిస్తుంది. ఏమండి, మనం చాలా తప్పనిసరి పరిస్థితుల్లో చాలా అబద్ధాలు ఆడవలసి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో చాలా పొరపాట్లు చేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే, నేరం నాది కాదు, నా కడుపుది అన్నాడంట ఒక ఆయన. కారణం ఏంటంటే ఆకలి, సమస్యలు, బాధలు. కానీ ఆ పేదరికంలో కూడా ఒకవేళ ఎవరైనా మంచి విశ్వాసులుగా బ్రతికితే వాళ్ళని యాకోబు గారు ఏమని చెప్తున్నారండి? భాగ్యవంతులు, మీరు భాగ్యవంతులు, దేవుడి దృష్టిలో మీరు భాగ్యవంతులు అని మనల్ని ప్రోత్సహించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవాలండి? దరిద్రులైన విశ్వాసులు భాగ్యవంతులండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా మనం ఈ సంగతిని ఆలోచన చేశామండి. ఇంకా ఎవరు భాగ్యవంతులు అని మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏమండి, ఈ వచనంలో రాయబడిన విషయం ఏంటంటే, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి అన్నాడు. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అంటే ఇక్కడ మనం ఏది భాగ్యం అండి? మోషే ఏది భాగ్యం అని ఎంచుకున్నాడంట? శ్రమలో, నిందలో, అవమానాలు. ఏమండి, ఎవరికైనా ఇది భాగ్యం అనుకుంటారా? నన్ను అందరూ నిందించాలి, నన్ను శ్రమ పెట్టాలి, శ్రమలు రావాలి అనుకుంటారమ్మా? ఎప్పుడు శ్రమలు పోతాయా అని ఎదురు చూస్తుంటాం, కానీ శ్రమలు వచ్చాయి అమ్మయ్యా నేను భాగ్యవంతుడిని అనుకుంటారా? శ్రమల్లో భాగ్యం ఉందా? ఏమండి, మోషే గారికి అర్థమైందండి. మోషేకి అర్థమై ఐగుప్తు ధనం కంటే ఐగుప్తు ధనాన్ని తోలనాడేశాడు, దాన్ని పట్టించుకోవడం మానేశాడండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే భాగ్యం. లోకంలో సర్వసుఖాలు ఉంటాయి, దేవుని ప్రజలతో ఉంటే కష్టాలు ఉంటాయి. తెలుసు ఆయనకి. 40 సంవత్సరాలు రాజకుమారుడిగా పెరిగాడు, బాగా సుఖపడ్డాడు. ఒక్కసారిగా దేవుని ప్రజలతో నడవాలంటే చాలా కష్టం అండి. అందుకనే ఆయనకి దేవుడు 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇప్పించాడు. ఎక్కడండి? మిద్యానులో గొర్రెల కాపరిగా. అక్కడ ట్రైనింగు ఎక్కడికి ఉపయోగపడిందండి? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి సిద్ధపరిచింది. మోషే మరల ఎన్నడూ అటువైపు చూడలేదండి. ఆ ఐగుప్తు ధనం వైపు, ఆ సర్వసుఖాల వైపు చూడలేదు. కాబట్టి ఇక్కడ మనం ఎవరు భాగ్యవంతులు అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన వారు. దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన వారు భాగ్యవంతులండి. ఆ విషయం మనకి హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడండి. మోసే విషయంలోనైనా మన విషయంలో కూడానా? మన విషయంలో కూడా శ్రమలు భాగ్యమే. అది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మనకి శ్రమ వచ్చిందంటే దేవుడు మనకి ఏదో నేర్పించబోతున్నాడు. శ్రమలో మన విశ్వాసాన్ని వెన్నితే తీసుకురాబోతున్నాడు.
మన విశ్వాసంలో మనల్ని పెంచడానికి శ్రమలను దేవుడు మనకి రప్పిస్తూ ఉన్నాడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. అంటే ఈరోజు మన పాఠం ఏంటంటే భాగ్యవంతునిగా పెంచిన భక్తురాలు అనే పాఠం పెట్టుకున్నామండి. ఎవరు భాగ్యవంతులంటే ఇందాక చెప్పుకున్నాం, డబ్బులున్నోళ్ళే కాదు, పిల్లలున్నోళ్ళే కాదు. ఎవరు భాగ్యవంతులంటే ఇదిగో 3 సంగతులు దేవుని యొక్క లేఖనాల నుంచి ఆలోచన చేశాం. దేవుని యొక్క వాక్యం ఎవరికైతే అందుతుందో వాళ్ళు భాగ్యవంతులు. అలాగే ఎవరైతే పేదరికంలో కూడా విశ్వాసంగా నిలబడతారో వాళ్ళు భాగ్యవంతులు. దేవుని ప్రజలతో ఎవరైతే శ్రమ అనుభవిస్తారో వారు భాగ్యవంతులు. ఈ 3 లక్షణాలు కూడా ఒక వ్యక్తిలో మనం చూస్తామండి. ఎవరిలో అండి? ఈ 3 లక్షణాలు ఒక వ్యక్తిలో మనకు కనపడతాయండి. ఎవరిలో అంటే సమూయేలులోనండి. సమూయేలులో ఈ 3 లక్షణాలని కూడా అతని తల్లి కలుగజేసింది. ఏ వయసులో తెలుసమ్మా? పాలు విడిచే లోపల. మీకు తెలుసు కదమ్మా సమూయేలు చరిత్ర. సమూయేలు చరిత్ర తెలియని వారు ఎవరు ఉండరు. సమూయేలు తల్లి పేరేంటి? హన్నా. హన్నా గొడ్రాళ్ళు, పిల్లలు లేరు. తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు ఉన్నారు. అయినా సరే కానీ తన భర్త ఎప్పుడు పిల్లలు లేని ఈమెనే బాగా ప్రేమించేవాడట. ఎంత ప్రేమించేవాడంటే నేను 10 మంది కొడుకుల కంటే గొప్పవాడు కదా అనేవాడంట. అంతలా సరదా పెట్టేవాడు అనమాట. ఆయన ఎంత ప్రేమించినప్పటికీ కూడా ఈమెకి 2 పాళ్ళు ఎక్కువ ఇచ్చేవాడంట. పిల్లలు లేకపోయినా కానీ ఏదైనా తీసుకొస్తే 2 వాటాలు ఈవిడికి ఇచ్చేవాడట. పిల్లలున్న ఆమెకే తక్కువ ఇచ్చేవాడట. అయినా కానీ ఆమెకి ఆనందం లేదు. కారణం ఏంటంటే తన వైరి ఎప్పుడు కూడా ఆమెని గొడ్రాల అని ఇంట్లోనున్న ఆమె ఎప్పుడు దూషించేదండి, బాధ పెట్టేది. అప్పుడు ఈమె నా సమస్యకి పరిష్కారం రావాలంటే దేవుడి మందిరానికి వెళ్ళి అడగాలనుకుంది. అప్పుడు షీలోహులో ఉన్న సాక్షపు గుడారం దగ్గరికి వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళి దేవుడికి మొర పెట్టుకుంది. తండ్రి, నాకు కానీ కుమారుని ఇచ్చావంటే, ఒక మగబిడ్డని ఇచ్చావంటే నీ సేవకి నీ మందిరంలో విడిచిపెట్టేస్తాను, నీ సేవకుడిగా పెంచుతాను అని దేవుడి దగ్గర ఒప్పందం చేసుకుందండి. అవన్నీ మనకి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఆ సంగతులు కనపడతాయండి. నిజంగానే దేవుడి దగ్గర మొక్కుకున్న ప్రకారంగా ఏడాది తర్వాత దేవుడు మగబిడ్డనిచ్చాడండి. అప్పుడు ఆమె భర్త అంటున్నాడు, ఎల్కానా, పదమ్మా, సంవత్సరం అయింది కదా కరెక్ట్గాను, మనం దేవాలయానికి వెళ్ళి యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని దహన బలి వద్దాము, రా, బయలుదేరి బిడ్డనెత్తుకొని రా అని అంటున్నాడు ఆయన. ఈవిడేమో నేను రానంటుందండి. నేను రానంటుందంటే ఏంటి? ఇది కృతజ్ఞత లేని మనిషా? ఇటు బిడ్డనిచ్చిన తర్వాత రావట్లేదు. మనం అలా చేస్తుంటాం ఏమండి. మనం ఏదైనా చెప్తుంటాం, తండ్రి నాకు జాబ్ కావాలంటాం, జాబ్ వచ్చాక ఖాళీ లేదంటాం రావడానికి. అంటే మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉందంటాం. ఆ సమస్యలన్నీ పోయాక దేవుణ్ణి మర్చిపోతుంటాం. చాలా సందర్భాల్లో మొక్కుబడి చేసుకుంటాం, మర్చిపోతుంటాం, నిర్లక్ష్యం చేస్తుంటాం. ఈమె అలాంటి కృతజ్ఞత లేని మనిషా? కానే కాదండి. ఈవిడికి దేవుడి పట్ల చాలా కృతజ్ఞత ఉంది. మరి ఎందుకు భర్త పిలుస్తుంటే రానంటుంది? 1వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఆమె రానంటుందండి. దానికి కారణం ఏంటంటే నేను నా బిడ్డకి పాలు మానిపించిన తర్వాత వస్తాను అంటుందండి. పాలు మానిపించిన తర్వాత రావడం ఏంటి? పాలు అక్కడ పెట్టలేరా? షీలోహులో ఉన్న యాజకులు బిడ్డకి కొంచెం పాలు కొని పెట్టలేరా? పెట్టగలరు. మరెందుకు అలా చెప్తుంది? పాలు మానిపించిన తర్వాత అంటే ఏమైనా ఆనందం పొందుదాం అనుకుంటుందా? పాలు పట్టి షెర్లకు పెట్టి బిస్కెట్లు పెట్టి నేను కొద్ది రోజులు తృప్తి పొందుతాను అంటుందా? అది కాదు. నేను బిడ్డని పెంచుతాను అంటుందండి. 23వ వచనంలో ఆమెట బిడ్డని నేను పెంచుతాను అన్నది. చదువుతారండి 1 సమూయేలు 1వ అధ్యాయం
23వ వచనంలో, కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యము స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించే వరకు అతని పెంచుచుండెను. ఏం చేస్తుందంటమ్మా? బిడ్డని పెంచుతూ ఉంది. పెంచుతూ ఉండడం అంటే ఏంటి? టిఫిన్ పెట్టి టీ పెట్టి కాదు. పెంచడం అంటే ఏంటండి? ఇక్కడ బిడ్డకి క్రమశిక్షణ నేర్పుతూ ఉందండి. నాయనా, నేను దేవాలయంలో విడిచిపెట్టేపోతున్నాను కొద్ది రోజుల్లో. నువ్వు దేవాలయంలో నిన్ను తీసుకుని వెళ్ళిన వెంటనే నువ్వు అక్కడ వెంటనే మోకాళ్ళు వేయాలి. మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని దేవాలయంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవాలి. నేను అక్కడ నిన్ను వదిలేసి వచ్చినప్పుడు నువ్వు నా వెంటపడకూడదు. నీ వెనకాతలు తిరిగి వచ్చేస్తాను అనకూడదు. అక్కడ నీకు మంచి భోజనం పెట్టరు, కానీ నువ్వు అక్కడే ఉండాలి. నీకు మంచి బట్టలు ఇవ్వరు, కానీ నువ్వు అక్కడే ఉండాలి. అక్కడ మనుషులు చెడ్డోళ్ళు ఉంటారు, కానీ నువ్వు అక్కడే ఉండాలి. నువ్వు నన్ను సంతోషపెట్టడానికి చూడకూడదు, నువ్వు దేవుడిని సంతోషపెట్టాలి. నువ్వు దేవుడి కొరకు బ్రతకాలి, నా కొరకు బ్రతకూడదు అని. ఇవన్నీ కూడా నువ్వు ముసలయ్యే వరకు కూడా అబద్ధం ఆడకూడదు, నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, లంచం తీసుకోకూడదు, నువ్వు యథార్థంగా బ్రతకాలి, నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు దేవుడి మందిరంలో నువ్వు పరిచర్య చేయాలి. నువ్వు వెళ్ళినట్టే నీ పని అది. నువ్వు అక్కడ ఏదో రాజులాగా ఏలడానికి కాదు, నువ్వు అక్కడ పని చేయాలి, వర్క్ చేయాలి. ఎవరైనా పెద్దోళ్ళు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు పిలిచి ఏదైనా పని చెప్తే వెంటనే చెప్తామని చెయ్యాలి. పిలిచిన వెంటనే పలకాలి, నువ్వు తల దించుకొని ఉండాలి అని తన కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చిందండి. ఎప్పుడమ్మా? పాలు విడిచే లోపల. పాలు విడవడం అంటే ఇప్పుడు మనవాళ్ళు అనుకుంటారు, నేను 6 నెలలే కదా పెట్టాను పాలు, నేను సంవత్సరమే కదా పెట్టాను అనుకుంటారు. పూర్వం ఆ కాలంలో 6 నెలలు సంవత్సరం కాదండి, ఒక 5-6 సంవత్సరాలు పాలు పెట్టేవారంట. అందువల్ల వాళ్ళు చాలా బలవంతులుగా ఉండేవారు పిల్లలు తల్లిపాల వల్ల. కాబట్టి బహుశా ఒక 5 సంవత్సరాలు. అందుకనే 24వ వచనంలో చూస్తే, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకనూ చిన్నవాడై ఉండగా ఆమె తన ఆ బాలుని ఎత్తుకొని తీసుకెళ్తుందంటే వయసు ఎంత ఉంటుందండి? ఏంటి 10 సంవత్సరాలోడిని ఎత్తుకుంటారా ఎవరైనా? నీకు ఎన్ని సంవత్సరాలు నాన్న? 13. నిన్ను ఎత్తుకుంటుంది మీ అమ్మ? మీ చెల్లిని ఎత్తుకుంటుంది ఎటుపోని? మీ చెల్లికి ఎంత వయసు? 9 అమ్మా? ఎత్తుకుంటావమ్మా? చాలా కష్టం, ఎత్తుకోలేమండి. ఎవరిని ఎత్తుకోగలం? చిన్నపిల్లల్ని. ఎవరినమ్మా? ఒక 5 సంవత్సరాల లోపోల్ని. ఉదయ్ బాబుకి ఎన్ని సంవత్సరాలమ్మా? 9. అమ్మాబాయ్, ఆయన్ని ఎత్తుకోలేము. చిన్నపిల్లల్ని ఎత్తుకునే వయసులో ఉన్న వాళ్ళని ఎత్తుకోగలమండి, అందరిని ఎత్తుకోలేము. అన్న ఎత్తుకునే తీసుకెళ్ళిందంటే ఏ వయసులో తీసుకెళ్ళిపోయిందండి అప్పచెప్పడానికి? చిన్న వయసు. బహుశా అది 5 సంవత్సరాలు 6 సంవత్సరాల లోపే అయి ఉంటుందండి. ఈ తక్కువ టైంలో అన్న ఆ బిడ్డకి ఏం చేయాలో, ఎలా పెంచాలో అవన్నీ ఎక్కించిందండి. నాయన, నువ్వు భాగ్యవంతుడిగా ఉండాలి. ఇదిగో నువ్వు వాక్యంలో ఉండాలి. నువ్వెప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకాలి. దేవుడి వాక్యం నువ్వు ఎప్పుడు వినాలి దేవుడి సన్నిధిలో. అలాగే నువ్వు విశ్వాసంగా బ్రతకాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, పేదరికం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే కానీ నువ్వు అక్కడ తట్టుకోవాలి అని ఆ బిడ్డకి ఆమె అన్నీ నేర్పించిందండి. ఏమి నేర్పించిందో, ఏమేమి చెప్పిందో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, కానీ ఏమున్నాయండి? చేతలే. ఆ బిడ్డ చేసే పనులు బట్టి తల్లి ఏమి నేర్పిందో మనకి అర్థమైపోద్దండి. ఓహో, ఇదంతా చెప్పిందా, అందుకే ఇలా చేశాడా అని. అందుకే సామెతల గ్రంథంలో ఒక బంగారు వాక్యం ఉంటుందండి. సామెతల గ్రంథం 22వ వచనం ఏముంటుందమ్మా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు తనను తొలగిపోడు అని. చాలా సందర్భాల్లో మనం ఆ వాక్యం చదువుకుంటుంటాం, కానీ దాన్ని నమ్మమండి. అలాగే అంటారు, మా వాడు చిన్నప్పుడు బాగానే ఉండేవాడు, పెద్దయ్యాక తిరగబడుతున్నాడు కాబట్టి ఇదే అబద్ధం అనుకుంటూ ఉంటారు. కానే కాదండి. మనం నిజంగా బాలుడు నడవలసిన త్రోవను బాల్యంలో నేర్పితే
పెద్దవాడైనప్పుడు తొలగిపోడు, నువ్వు సందేహించవలసిన అవసరం లేదండి. మీకు ఈ మయన్న గర్భ సంస్కారని ఓ మాట మీరు విన్నారా? గర్భ సంస్కారం అనే ఒక పద్ధతి ఒకటి వచ్చింది. మన యూట్యూబ్లో కొట్టినా దానికి కనపడుతున్నాయి. అవి అనేక మంది దాన్ని గైకుంటున్నారండి. ఏంటంటే ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడే ఒక 5 నెలల నుంచి తన కడుపులో ఉన్న బేబీతో మాట్లాడాలంట. తనకి ఏమి ఇష్టాలు ఉన్నాయో ఆ బిడ్డకి చెప్పాలంట. ఆ బిడ్డకి ఏబీసీలు, ఎక్కాలు అవన్నీ ఆ కడుపులో ఉండగానే ఆ తల్లి రోజు ఆ బిడ్డకి చెప్తా ఉండాలంట. డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా ఏవేవైతే కడుపులో ఉన్నప్పుడు తల్లి చెప్తుందో పుట్టిన బిడ్డలు అవన్నీ అలవాటు చేసుకుంటున్నారంట అండి. అవి మీరు సుమన్ టీవీలో ఇంటర్వ్యూలో మీరు చూడొచ్చు. ఆ పిల్లలు ఒక పాప అండి 8 నెలలండి. 8 నెలల పాపను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 8 నెలల పాప అంటే మాటలు రావు ఇంకా, కానీ మాటలు రావు కానీ చేతులతో అన్ని చూపించేస్తుంది, అన్ని పట్టుకుంటుంది. ఇది 4 జెండాలు పెట్టి ఇండియా జెండా ఏదంటే చూపిస్తుంది, అమెరికా జెండా ఏదంటే చూపిస్తుంది. 4 దేశాల కరెన్సీ పట్టుకొచ్చి ఇది ఏ దేశపు కరెన్సీ, ఇండియా కరెన్సీ ఏదంటే చూపిస్తుందండి, అమెరికా కరెన్సీ ఏదంటే చూపిస్తుంది. జంతువులన్నీ ఫోటోలు పట్టుకొచ్చి ఇందులో సింహం ఎక్కడుంది, మేక ఎక్కడుంది, ఎలుగుబంటి ఏదని అంటే చెయ్యి పట్టుకొని పట్టుకుంటుందండి. ఆ పేపర్ వెళ్ళి పట్టుకుంటుంది. ఏంటి అసలు 8 నెలల బిడ్డ అంట అండి. ఆ అమ్మ నాన్న తినిపించరట అన్నం అదిని. ఆ పాపే పూరి ఇరుచుకొని తినేస్తుందంట, ఇడ్లీ తినేస్తుందంట, దోశలు తినేస్తుందంట. మన పిల్లలు 10 ఏళ్ళు వచ్చినా ఇంకా మనమే తినిపించాలి ఏంటి అంటే ఎలాగ సాధ్యం అని అంటే ఆవిడ చెప్తున్నాను, నేను మెరిట్ స్టూడెంటేనండి, నేను ప్రపంచం గుర్తించేలా స్థాయిలో నేను వెళ్ళాలనుకున్నాను, కానీ నాకు సాధ్యం అవ్వలేదు. కనీసం నాకు పుట్టిన బిడ్డనైనా నేను ప్రపంచం గుర్తించేటట్లుగా పెంచాలనుకున్నాను. అప్పుడు నేను ఎక్కడో దీని గురించి విని ఈ గర్భ సంస్కారం అనే దాన్ని గురించి చెప్పడం విన్నాను. నేను దాన్ని పాటించానండి. నా బేబీ 5 నెలల నుంచి గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు నా బేబీకి ఇవన్నీ చెప్పేదాన్ని. రోజు పాజిటివ్గా ఎలా ఉండాలో, అబద్ధం ఆడకూడదు, నీతిగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, ఇవన్నీ రోజు చెప్పేదాన్ని. అలా చెప్పడం వల్ల ఆ బేబీ పుట్టిన దగ్గర నుంచి కూడా నాకు ఏవి ఇష్టాలు ఉన్నాయో, నేను ఏదైతే తనకి ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు చెప్పేదాన్నో అవే చేసింది అని చెప్పిందండి. నేనేం కల్పనా కథలు చెప్పను, నా దగ్గర ఆధారం ఉంటేనే చెప్తాను. ఏమండి, ఈ వీడియోలో కూడా మనకి డిస్క్రిప్షన్లో ఆ వీడియోలు పెడతాను. ఆ బిడ్డ చెప్పినవన్నీ పెడతానండి, మీరు కూడా కొట్టి చూడండి. ఆ పాప ఇప్పుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కిందండి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అనేది ఒకటి ఉంది కదా, తెలుసు కదా. ఆ రికార్డులో ఇలాంటి పిల్లలు అందరూ నెలల పిల్లలే, కొందరు సంవత్సరం పిల్లలు. ఒక పాప అయితే 5 సంవత్సరాలు ఉంటాయండి. ఆ పాప భగవద్గీతను అప్పచెప్పేస్తుందండి. భగవద్గీత మీద ఏ ప్రశ్న వేసినా చెప్పేస్తుంది. అందులో ఎన్ని అధ్యాయాలు ఉంటాయో చెప్తుంది, దాన్ని రాసిన వాళ్ళు ఎవరో చెప్తుంది, అందులో ఎవరెవరి చరిత్ర ఉంటో చెప్తుంది. ఆ శ్లోకాలు చెప్పి ఆ శ్లోకాలకి అర్థం చెప్తుంది. మళ్ళీ పెద్ద పండితులు చెప్పినట్టు చెప్తుందండి. వయసు చూస్తే నిండా 5 ఏళ్ళు ఉండవు. అసలు ఎలా సాధ్యం అంటే వాళ్ళు చెప్పేది ఒకటేనండి, ఏంటంటే మేము మా పిల్లలకి ఈ గర్భ సంస్కారం అనే పద్ధతిని అలవాటు చేసుకున్నాము. అందుకండి అంటే ఈ లోకంలో చదువు కోసం, ఈ లోకంలో సంస్కారాల కోసం, ఈ లోక సంబంధమైనటువంటి విద్య విషయంలో, మార్కుల విషయంలో, తెలివితేటల విషయంలో ఈ లోకం గుర్తించే స్థాయికి ఎదగాలని సమాజం దూసుకుపోతుందండి, ప్రపంచం దూసుకుపోతుంది. గర్భంలో ఉండగానే మొదలెడుతున్నారు చెప్పడం. ఎక్కడ మా అబ్బాయికి ఒక మార్కు తగ్గకూడదు, మావాడు ఐఐటి చదవాలి, మావాడు డాక్టర్ అయిపోవాలనుకుంటే చేస్తున్నారా లేదండి, చేసి చూపిస్తున్నారు. దానికోసం ఎంత సహకారం అందిస్తుందో తల్లి. బిడ్డ అమ్మో మెడిసిన్ చదువుతున్నాడు, మా వాడిని కష్టపెట్టకూడదు, మా వాడికి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేయాలి, మా బిడ్డ ఎంత కష్టపడిపోతున్నాడో, ఇన్ని పుస్తకాలు చదవాలి అని. వాడికి టైం మీద టిఫిను, టైంకి కాఫీ, టైంకి ఆడికి ఏం అవసరం ఉంటుందో అన్నీ సమకూర్చి, అవసరమైతే కరెంట్ పోతే ఇసిరిగారు పట్టుకుని ఇసిరైనా కానీ ఒక గోరుముద్దలు తినిపించైనా పిల్లల్ని ఒక్క మార్కు తక్కువ రాకుండా వాళ్ళు పాస్ అయ్యేలాగా వాళ్ళ కోసం మనం కష్టపడుతున్నామండి, సాధిస్తున్నాం. ఆ రంగంలో
విజయం సాధిస్తున్నాం. కానీ మరి ఇంత వాక్యం తెలిసి బాల్యంలో ఉన్నప్పుడు భక్తిని నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు తొలగిపోడని ఈ వాక్యం తెలిసిన తర్వాత మనం ఎంత కృషి చేయాలండి పిల్లల విషయంలో? పిల్లల విషయంలో మనం ఎంత నేర్పించాలి, ఎంత పట్టుదల కలిగి ఉండాలి? ఏం మాటలు ఉంటే అయిపోదు, కోరికలు ఉంటే అయిపోతాయా అండి? కోరికలు కలల కంటే అయిపోతాయా? కలలన్నీ కలలే. ఏం చేయాలమ్మా? కృషి చేయాలి, సాధన చేయాలి, పట్టుదల కలిగి ఉండాలి, శ్రమ పడాలి, కొన్ని కొన్ని ఓర్చుకోవాలి. అప్పుడు దాన్ని మనము సాధించగలుగుతాం. ఇది పాజిటివ్ అండి, ఇది జరుగుతుంది, ఇది అసాధ్యం కాదు, అనుమానించవలసిన అవసరం ఏమీ లేదండి. దానికి రుజువు ఏంటంటే ఇదిగో ఈ సమూయేలు జీవితమేనండి. సమూయేలు జీవితమే. చూడండి, సమూయేలు ప్రవర్తన మనం చూసినప్పుడు అవన్నీ మనకి అర్థమవుతుందండి. మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఆమె అతనితో అంటే యాజకుడి దగ్గరికి వచ్చింది, ప్రధాన యాజకుడి దగ్గరికి ఏలీ గారితో మాట్లాడుతుంది. నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప పొందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి ముఖాముఖిగా ఉండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి 20వ వచనం దగ్గరికి వచ్చేద్దామండి. 20వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, గనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనెను. సారీ అండి, నేను ఎక్కడో మిస్ అయ్యాను. అంటే ఆ బిడ్డ అక్కడే మొక్కుతాడు కదండి. 20 చివరి వచనం అండి, 28వ వచనం. 28వ వచనం, 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. చూసారండి, తల్లి ఇంటి దగ్గర ఏమి ట్రైనింగ్ ఇచ్చిందో తెలియదు కానీ యాజకుడితో మాట్లాడుతుంది తల్లి. ఇదిగో నేను వదిలేస్తున్నాను, ఈడు ఇక్కడే ఉంటాడు, వాడు బ్రతికి దినములన్నీ ఇక్కడే ఉంటాడు అని చెప్పినప్పుడు వెంటనే ఆ బిడ్డట సాష్టాంగ పడిపోయి దేవుడి సన్నిధిలో యెహోవా దేవుడికి మొక్కుతున్నాడంట అండి. యెహోవాకు మొక్కుతున్నాడండి. చెప్పిందా, బాబు ఇక్కడికి రాగానే ఎలా మోకాళ్ళు వేయాలి, ఇక్కడ రాగానే ఎలా సాష్టాంగ పడాలి, ఇక్కడ రాగానే దేవుడికి నమస్కారం చేయాలని చెప్పిందా అండి? ఈరోజు మన పిల్లలకు అప్పుడప్పుడు చెప్తుంటాం. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, ఎవరే ఆంటీ వచ్చిందిరా వందనాలు చెప్పు, అంకుల్ వచ్చాడు వందనాలు చెప్పు అంటుంటాం. మనం చెప్పాక వాళ్ళు దయైతే చెప్తారు ఏమండి, లేకపోతే లేదు. కొందరైతే చెప్పినే చెప్పరు, మనం ఇంకా చెప్పిన గోల్ది చెప్పరు, వాళ్ళు ఇంట్లో పోతుంటారు సిగ్గుపడిపోయి. కానీ అన్న ఇక్కడ చెప్పలేదండి. ఎప్పుడు చెప్పిందమ్మా? ఇంటి దగ్గరే మొదలుపెట్టింది. ఇంటి దగ్గరే 5 ఏళ్ళు లోపే చెప్పుకొచ్చింది. బిడ్డ ఏం చేశాడమ్మా? దాన్ని పాటించాడు. అంటే మొట్టమొదటి రోజు మొట్టమొదట వెళ్ళిన వెంటనే ఒక గొప్ప అద్భుతం కార్యం చేశాడనమాట. 5 ఏళ్ళప్పుడు మోకాళ్ళు వేసి దండం పెట్టడం అంటే, మొక్కడం అంటే అది చిన్న విషయం కాదండి. అది చెప్పకుండా చేశాడంటే మరి అతనిలో మనం అన్నమంతా పట్టుకోకుండా ఒక మెతుకు పట్టుకున్నట్టు. ఏమండి, సమూయేలు ఎంత బాగా వాక్యం నేర్చుకున్నాడో, తల్లి ఎంత బాగా నేర్పించిందో, ఎంత అతను దేవుడి యొక్క వాక్యం అంటే అతనికి ఎంత ఇష్టమో అక్కడ అర్థమవుతుందండి. సరే, అక్కడితో అయిపోలేదు. 2వ అధ్యాయం 11వ వచనానికి వచ్చేటప్పటికి అంటే మనం అన్ని రాసుకుంటే మంచిది. ఒకటి ఏం రాద్దామండి? సమూయేలు చేసిన పనులు ఏం రాద్దాం? యెహోవా సన్నిధిని మొక్కుతున్నాడండి. మొక్కెను అన్నాడండి. వచనం ఎంత అండి? 28వ వచనం. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 28వ వచనం. ఇక రెండోదిగా అక్కడ ఏం చేస్తున్నాడు? 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు
యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏ వయసు అమ్మా? ఏ వయసు? ఏంటి 5-6 సంవత్సరాల వయసులో వాడికి మనం పరిచర్య చేయాలి. మీరు చూసారా, మీ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకొచ్చారనుకోండి, చిన్నపిల్లలు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏదో పాడు చేస్తారు కదమ్మా అక్కడ. ఆ పాడు చేస్తే మనం అవన్నీ కడుక్కోవడం, అవన్నీ ఉతుక్కోవడం, అవన్నీ చేసి వాళ్ళు బాధపడకుండా అవన్నీ తుడిచేసి చేస్తుంటామండి. లేదు మిక్సర్ కొనిచ్చామనుకో, సగం తింటారు, సగం నేల జల్లుతారు. ఏది తీసుకొచ్చినా పిల్లలు 5-6 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తారమ్మా, ఎక్కడుంటే అక్కడ అంతా పాడు చేయడమే వాళ్ళకి తెలుసు. వాడికి మనం పరిచర్య చేయాలి. కానీ సమూయేలు ఏం చేస్తున్నాడు? దేవలలో తల్లి విడిచిపెట్టగానే తల్లిని వెంబడించలేదు, వెనక పరిగెత్తి రావడం లేదు. అసలు అక్కడేమో ఆవిడేమో పాటుపడిందా, కష్టపడిందండి? మన సిస్టర్ గారు స్వప్న గారు వాళ్ళ పాపను హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు ఆ పాప ఫోన్లు, నేను ఉండను, నేను వచ్చేస్తాను, నాకు నచ్చలేదు ఇక్కడ అని. అవునా కాదండి? అంటే మన పిల్లలు అంటే మంచి ఫుడ్ పెడతారు, మంచి బెడ్లు ఉంటాయి అక్కడ, బాగా చూసుకుంటారు మనకంటేనే. కానీ మనం చూపించే ప్రేమ వాళ్ళు చూపించలేరు కదా. ఎంత ఎన్నున్నా కానీ అమ్మలోటు తీర్చగలరేంటి? కాబట్టి ఏం చేస్తారండి మన పిల్లలు? ప్రారంభంలో నాకు నచ్చలేదు, నేను ఇక్కడ ఉండను, నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతావా, లేదా నన్ను వచ్చేయమంటావా అని అంటూ ఉంటారు. మా చిన్నోడిని కూడా మొన్న ఓ హాస్టల్కి తీసుకెళ్ళామండి. నేను కాదు, మా అబ్బాయి తీసుకెళ్ళాడు, పెద్దోడు. తీసుకెళ్తే 4 సంవత్సరాలు ఫ్రీగా భోజనం పెట్టి హాస్టల్లో ఉండొచ్చు, బీటెక్ చదువుకోవచ్చు. కానీ నాకు ఈ రూములు నచ్చలేదు, నాకు ఈ హాస్టల్ నచ్చలేదు, ఈ నీట్గా లేవు ఇక్కడ అనేసి ఆడు వచ్చేసాడండి. మన స్తోమత, మన పరిస్థితి, మన కష్టాలని ఎన్ని చెప్పినా మా వాడు చెప్పి చెప్పి అలసిపోయాడు. కానీ వాడి మాట వినలేదు, వాళ్ళ అమ్మ మాట వినలేదు, నా మాట వినలేదు. అంటే పిల్లలు ఈరోజు వాడి భవిష్యత్తు కోసమేనైనా కానీ మనం ఎక్కడైనా ఉంచాలనుకుంటే అక్కడ ఉండట్లేదండి, వెనక్కి వచ్చేస్తున్నారు. కానీ సమూయేలు చూడండి, ఆ దేవుని సన్నిధిలో ఆమె విడిచిపెడితే వెనక్కి రాకుండా అక్కడే ఉన్నాడు. ఉండడమే కాదండి, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఫస్ట్ ఏం చేశాడు? మ్రొక్కాడు. రెండోది ఏం చేశాడమ్మా? రెండోది ఏం చేశారు? పరిచర్య చేస్తున్నాడు అంటండి. యెహోవా సన్నిధిని పరిచర్య. మొదటి సమూయేలు గ్రంథం 2:11 ఆ సంగతి మనం చూస్తున్నామండి. ఈరోజు మనకి పరిచర్య అంటే మనకి 2 పనులు తెలుసండి. ఏంటంటే కడిగేయడం, తడిగొడ్డ పెట్టేయడం, కుర్చీలు వేసేయడం. పూర్వం ఇలాంటి కుర్చీలు అవి ఉండేవా? అక్కడ దేవాలయంలో పరిచర్య చేయడం అంటే ఏం చేసి ఉంటాడండి సమూయేలు గారు? అక్కడ సేవకుడు ఉంటాడండి, ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆయనకి నీళ్లు మరగబెట్టడం, ఆయన్ని బట్టలు ఉతకడం. ఆయన వృద్ధుడు కదండి, నడువు నొప్పో కాళ్ళు నొప్పులో ఉంటాయి, చెయ్యి నొప్పులో. ఆయనకి ఏం చేయాలంటే ఆ కాళ్ళు పట్టడం. పరిచర్య అంటే అదండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి ఏం చేసేవారు? పరిచర్య. అసలు ఈరోజు పిల్లలు ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి అంటుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళు పక్కన కూర్చుంటేనే లేచిపోతారు. అండి బస్సులో చూడండి, ఎవరైనా మా అమ్మ వచ్చి మన పక్కన కూర్చుంది అనుకోని మనం లేచిపోతాం ఇంకా అక్కడ. ఎందుకంటే ఆ మా అమ్మ పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడరు ఈ కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు. కానీ సమూయేలు గారు ఎంత మంచోడో చూడండి, చిన్నప్పటి నుండే తల్లి విడిచిపెట్టి వెంటనే పరిచర్య చేస్తున్నాడండి. పరిచర్య చేస్తున్నాడు. 18 చూడండి, 18 బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏపోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బట్టలేంటి అమ్మా? బట్టలు వాళ్ళ అమ్మ ఎలాంటి బట్టలు కుట్టించేది? సమూయేలుకి అన్న ఎలాంటి బట్టలు? రంగురంగు బట్టలు. ఏంటి తల్లి ఆమె సంతోషం కోసం ఆవిడ మంచి బట్టలు కుట్టించి తెచ్చి సమూయేలుకి వేసేది. కానీ ఇక్కడ దేవుడి సన్నిధిలో వదిలేసిన తర్వాత ఈయనకి ఏ బట్టలు వేస్తున్నారండి యాజకుడు? నార బట్టలు. అమ్మ మీ పిల్లలకి మీరు ఏ బట్టలు తెచ్చినా వేసేసుకునే పిల్లలు ఎవరైనా ఉంటే చేయలేదండి? నా భార్య మా ఇంట్లో అందరికీ ఆవిడే బట్టలు తెస్తుంది, నాకు కూడా. నేనైతే నాకు తెలుసు కాబట్టి ఆవిడని అర్థం చేసుకొని ఆవిడ ఏ తెచ్చినా వేసేసుకుంటూ ఉంటాను, నోట్లో తిట్టుకుంటాను. మా పిల్లలు మాత్రం, మా పెద్దోడు కూడా కొంచెం వేసుకుంటాడు, మా చిన్నోడు మాత్రం వేసుకోడండి. నువ్వు వేసుకో అంటాడు. ఏంటి ఆడికి అచ్చిచ్చి నచ్చలేదు, నాకు ఇవి నచ్చలేదు అంటాడు, ఈ కలర్లు నచ్చలేదు. అంటే మనం పిల్లల్ని ఇన్సల్ట్ చేయడం కాదండి, మా పిల్లలే కాదు,
ఈ లోకంలో పిల్లలందరూ అలాగా ఉంటారు. ఈరోజు పిల్లలు ఎవరో సినిమా యాక్టర్లని మోడల్ చూస్తున్నారండి. ఇప్పుడు ట్రెండ్ ఏంటో అవి వేసుకోవాలనుకున్నారు. సినిమా హీరోయిన్ ఏ బట్టలు అలాంటివి కావాలి, సినిమా యాక్టర్లు వేసుకునే బట్టలు కావాలి, కాస్ట్లీవి కావాలి. నార బట్టలు అవి వేసుకోరంటే వేసుకుంటారండి? సమస్య లేదండి. మరి సమయంలో అయ్యే వేసుకున్నాడండి. అవి వేసుకొని యాజకుడైన ఏలీ గారికి పరిచర్య చేస్తూ ఉన్నాడండి. యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అంటే మంచి బట్టలు ఉన్నాయండి? మంచి బట్టలు లేవండి, నార బట్టలు. నార బట్టలు ధరించాడండి. ఎవరు చెప్పుంటారు, బాబు నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి బట్టలు ఉండవు, వాళ్ళు ఏ బట్టలు ఇస్తే ఆ బట్టలే వద్దనకుండా, కోప్పడకుండా, వాళ్ళ మీద అలగకుండా వాళ్ళు చెప్పినట్లుగా చెయ్యాలా. అక్కడ నువ్వు దేవుడు పరిచర్య చేయడానికి వెళ్తున్నావు, అక్కడ నీ గొప్పల కోసం చూడకూడదు అని ఎవరు చెప్పుంటారండి? తల్లి చెప్పిందండి. 5 ఏళ్లలో పెంచింది అలాగా. అలా పెంచబట్టి ఆ బిడ్డ అక్కడ అన్నీ చేస్తున్నాడండి. ఏమేమి చెప్పిందో లేవు కానీ ఏమేమి చేశాడో చూస్తుంటే అవన్నీ చెప్పిందని మనం ఇక్కడ అర్థం చేసుకోగలమండి. అండ్ అంతేకాదండి, అక్కడ యెహోవాను ఎరగని బహు దుర్మార్గులు, తిండిబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు ఉన్నారు అక్కడ. ఎవరండి వాళ్ళు? ఏలీ కుమారులు. వాళ్ళ మధ్యలో ఈయన భక్తిగా బ్రతకాలి. చిన్న విషయం అండి. మంచోళ్ళ దగ్గర ఉంటే అందరూ మంచిగానే ఉంటారు, చెడ్డోళ్ళ దగ్గర ఉండి కూడా మంచిగా ఉండడం అనేది చిన్న విషయం కాదండి. ఇది గంజాయి వనంలో తులసి మొక్క అంటారు కదా, తామరాకు మీద నీటి బొట్టులాగా. అలా ఉండాలంటే దానికి చాలా నిష్ఠ ఉండాలండి, చాలా భక్తి ఉండాలి. అంటే ఇవన్నీ బాబు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి వాతావరణం ఉంటుంది నాయనా, కానీ నువ్వు దేవుడి సేవ వదలకూడదు, వాళ్ళ మాటలు వినకూడదు, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి, నువ్వు నిజాయితీగా బ్రతకాలి, వాళ్ళు చెప్పినవి ఏవి చేయకూడదు, దేవుని సేవకుడు చెప్పినట్టు చేయాలని తల్లి నేర్పించిందండి. అందువల్లే అక్కడ ఓప్ని పీనహాసు ప్రభావం పడలేదండి. ఓప్ని పీనహాసులను మాదిరి చేసుకోలేదు. ఎవరిని మాదిరి చేసుకున్నారు మరి? ఎవరినమ్మా? ఏలీ గారిని, యెహోవా దేవుడిని, లేకపోతే వాళ్ళ అమ్మగారిని. అమ్మగారు చెప్పింది చేశాడు కానీ అక్కడికి వచ్చి ఆయన ఏదైతే చూస్తున్నాడో అవన్నీ చేయలేదండి. తాను తల్లి ఏమి నేర్పించిందో అదే చేశాడండి, అదే చేశాడు. అది 12వ వచనంలో ఉంటుందండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ హోప్ని పీనహాసులు ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. కానీ అలాంటి దగ్గర కూడా సమూయేలు అలా పెరిగాడంటే కారణం ఏంటంటే అతడు నిజంగా భాగ్యవంతుడండి. అతడు భాగ్యవంతుడు. 3వ అధ్యాయం 3వ వచనానికి వద్దామండి. 3వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఇతని జీవితాన్ని చూసి యెహోవా దేవుడే దిగొచ్చి ఈ సమూయేలుతో మాట్లాడాలనుకున్నాడండి. దేవుడికి ఎప్పుడైనా ఒక వ్యక్తి నచ్చాడు అనుకోండి, దేవుడు అతనితో మాట్లాడడం మొదలు పెడతాడండి. అతనికి చెప్పకుండా ఏ కార్యం చేయడండి దేవుడు. ఇశ్రాయేలుకు సంభవించబోయే గొప్ప కార్యాన్ని ఇతనికి చెప్పకుండా చేయకూడదు అనుకొని ఇతనితో మాట్లాడాలనుకుంటున్నాడు. అప్పుడు నిద్రలో ఉన్నాడు సమూయేలు. నైట్ టైము సమూయేలు నిద్రలో ఉండగా ఆ సమూయేలుతో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడండి. అలా చేసినప్పుడు నిద్రలో లేచాడంటండి. సమూయేలు అని పిలవగానే నిద్రలో లేచాడంటండి. నిద్రలో లేచి అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి 3వ వచనంలో. దీపం ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా
యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఈయనేమనుకుంటున్నాడంటే సమూయేలు అని మాట అనగానే ఏలీ గారు పిలిచారు అనుకుంటున్నాడండి. మా గురువుగారు పిలిచారు అనుకొని చిత్తమండి నేనున్నాను. మీ పిల్లల్ని ఎప్పుడైనా నిద్రలో పిలిచారా? ఏమా మీ పిల్లల్ని నిద్రలో లెగ్గొడితే మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు కదండి. చిత్తమండి నేనున్నాను అంటారు కదమ్మా. పగలంతా టీచర్లు తినేస్తారు, రాత్రి అయితే నువ్వు తినేస్తావు మమ్మల్ని, పడుకునివ్వవా, మాకు సుఖం లేదు, నీ ఇంటికే రాకూడదు అంటూ ఉంటారండి. అనవసరంగా వచ్చాను అక్కడేనేమో అంటారు. అవునా కదా అండి? ఖచ్చితంగా అంటారండి. అసలు లెగరు, మనోళ్ళు లేపలేము నిద్దట్లో. పిలిచి లెగ్గొట్టగలం, కొట్టి కూడా లెగ్గట్లేము మనం. కానీ సమూయేలుకి పెద్దవారు పిలిస్తే నిద్దట్లో నిన్ను లెగిసి చిత్తమండి నేను ఉన్నానని చెప్పు నాయనా అని చెప్పింది వాళ్ళమ్మ. నువ్వేం చెప్తే ఆర్డర్ వేయండి, ఈ టైంలో కూడా నేను చేస్తాను, మీరు ఏమైనా పరిచయం చేయమని చేస్తాను అని. ఏమో ఏ అవసరాలు ఉన్నాయో, ఆ వృద్ధుడికి ఏ అవసరాలు ఉన్నాయో, నేను వెళ్ళి నీళ్ళు తెమ్మంటే నీళ్ళు తేవాలి, ఏమండి ఏం చెప్తే అది చేయాలని చిత్తమండి నేను ఉన్నాను అంటున్నాడండి. అప్పుడు ఏలీ గారు ఏమంటున్నారు 5వ వచనంలో, ఏలీ దగ్గరికి పోయి నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చితనెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితనెను. నేను పిల్లలేదు నాయన అని చెప్పినా కానీ మళ్ళీ రెండోసారి పిలిపి వినబడినప్పుడు మళ్ళీ పిలుస్తున్నారు. ఏమో ఇందాక పిలపవచ్చు, ఇప్పుడు పిలిచినట్టున్నారు, ఏదో అవసరం ఉండే ఉంటుందని మళ్ళా వచ్చాడంట అండి. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమని నేను. ఏలీ గారు ఏమంటున్నారండి, నేను పిలవలేదు, నేను పడుకోనైనా అంటున్నారండి. మన వాళ్ళు ఒకసారి పిలిచినప్పుడు కనుక మనం పిల్లలేదు అన్నాం అనుకో, నిజంగా పిలిచినా పలకరు ఇంకా. ఏమండి ఈయన రెండోసారి కూడా పిలిస్తే రెండోసారి కూడా వెళ్ళి ఎందుకు పిలిచారండి అని వెళ్ళి చిత్తమండి అంటున్నాడండి. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితేనేను. మూడోసారి కూడా పిలిస్తే మూడోసారి కూడా ఎందుకు 2 సార్లు వెళ్ళాను 2 సార్లు పిల్లలేదన్నాడు, ఈ మూడోసారి ఎందుకు వెళ్ళడం అని అనుకోలేదండి. చూసారండి అక్కడ ఎంత లోబడుతనం ఉందో. 2 సార్లు వెళ్తే లేదు పో పడుకో అన్నాడు. ఇటు నాతో ఆస్కాలు ఆడుతున్నట్టున్నాడు ఈయన అని కోపం రావాలి కదండి. మన పిల్లలకు వస్తుంది రాదా, మీరు అలా ట్రై చేసి చూడండి. పిలిచి నేను పిల్లలేదు అనండి, వస్తారేమో చూద్దాం ఈసారి. పగల పిలిచినా పలకరు ఇంకా, ఏమండి. కానీ సమూయేలు మూడోసారి పిలిచినా సరే కానీ మళ్ళీ చిత్తము నేను వచ్చాను ఇదిగో వచ్చితననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, అప్పటి వరకు ఈయనకి తట్టలేదా అండి. ఓ యెహోవా దేవుడు ఇతన్ని పిలుస్తున్నాడు గవలో, నేను పిల్లలేదంటే ఇంక ఇక్కడ ఎవరున్నారు, మందసం దగ్గర ఎవరున్నారు, ఎవరు లేరు. ఆ మందసం ఉన్న గదిలో ఎవరు లేరు, దేవుడు తప్ప. దేవుడే పిలుస్తున్నాడు, ఈయనకి అర్థం కావట్లేదు అని అప్పుడు ఆయనకి ఓ రహస్యం చెప్పాడండి. నీవు పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞమ్మని చెప్పమని సమూయేలు తనగా. బాబు ఈసారి 4వసారి కానీ పిలిచాడు అనుకో ఎవరైనా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞనిమ్ము అని నువ్వు వెంటనే చెప్పు అని చెప్పాడంట. అప్పుడు సమూయేలు పోయి పడుకున్నాడంట. పండుకున్న తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా. చూసారండి దీర్ఘం ఉందో చూసారా, ఏమంటున్నారు. మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని ఎలా పిలుస్తారు, ఎప్పుడైనా బాబు అన్నారంటే అందులో ఏముంటుందమ్మా, ఎంతో మమకారం, ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం కదా. కోపంలో ఉన్నప్పుడు ఎలా పిలుస్తాం, అరే ఊరే అని పిలుస్తుంటారు, వీడు వాడు అంటుంటాం. బాగా ప్రేమ ఎక్కువైన రోజు బాబు అంటుంటాం. ఈ దీర్ఘం పెట్టాడు సమూయేలుకి దేవుడే. సమూయేలు అంటే అంత ఇష్టమండి.
మనకి యాకోబుని పిలిచినప్పుడు కూడా దేవుడు నిద్రలో ఉన్న యాకోబుని దర్శనం వచ్చింది కదంటే ఆదికాండము 31వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా యాకోబూ యాకోబూ అని పిలిచాడంటండి దేవుడు. దేవుడు బహు కొద్ది మందిని అలా పిలిచాడండి, మృదువుగా, ఎంతో ఇష్టంగా, ఎంతో కన్న తండ్రిలాగా పిలిచాడండి, తల్లిలాగా పిలిచాడండి. ఇక్కడ అలాంటి పిలుపు ఎవరు పొందుకున్నారు తెలుసమ్మా? దేవుడి దగ్గర నుంచి సమూయేలు పొందుకున్నాడు. సమూయేలు పొందుకున్నాడండి. అప్పుడు సమూయేలు మాట్లాడుతున్నాడు. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మనును. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారి అందరి చెవులు గింగురుమనును అన్నాడు. యెహోవా దేవుడట ఇశ్రాయేలులో ఒక కార్యం చేయబోతున్నాడు, దానిని వినువారి చెవులట అందరి చెవులు గింగురమంటాయంట. చెవులు గింగురమనడం అంటే భరించలేని శబ్దాన్ని ఎప్పుడైనా మీరు బస్సులో అలాంటప్పుడు మన పక్కకు వచ్చి అరిసే అనుకోండి, ఆర్న కొట్టారనుకోండి, మన చెవులు ఎలా ఉంటాయమ్మా? గింగురమంటాయి. పెద్ద శబ్దం విన్నప్పుడు, భయంకరమైన మాట విన్నప్పుడు తుళ్ళు పడతాం కదండి, దాన్ని గింగురమండం అంటారు. అలాంటి నేను చేయబోయే ఒక కార్యాన్ని నీకు చెప్పబోతున్నాను సమూయేలు అన్నాడండి. అసలు ఇశ్రాయేలుకి చేయబోయే కార్యాన్ని సమూయేలుకి ఎందుకు చెప్పాలి దేవుడు? సమూయేలుకి జరగబోయే కార్యాన్ని ఎందుకు చెప్తాడు? దేవుడి దగ్గర ఒక అలవాటు ఉందండి. ఏంటంటే దేవుడు ఎవరితోనైనా సహవాసం చేయడం మొదలు పెడితే వాళ్ళకి చెప్పకుండా ఏది చేయడు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో 17వ వచనంలో, నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచెదనా అన్నాడండి. అంటే అబ్రహాముకి ఎందుకు దాచను? ఎందుకు చెప్పాలి? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి అబ్రహాముకి ఎందుకు చెప్పాలి? అబ్రహాముని దేవుడు ఎలా భావించుకున్నాడండి? నా స్నేహితుడుగా. నువ్వు నా స్నేహితుడు అయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కాబట్టి మన మధ్యనే దాపరికాలు ఉండకూడదు, అందుకే నేను చేయబోయే కార్యాన్ని నీకు దాచలేదు చెప్తున్నాను అన్నాడు. మరి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి చేయబోయే కార్యాన్ని ఏలీతో చెప్పడం మానేసి ఒకవేళ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, ఆయనకి చెప్పాలి. ఈయన ఏ ప్రధాన యాజకుడు కాదు, ఇంకా బాలుడు, ఈయనకి చెప్తున్నాడేంటి అంటే సమూయేలుని కూడా దేవుడు ఇష్టపడుతున్నాడా? సమూయేలుతో సహవాసం ఇష్టపడుతున్నాడా? ఇష్టపడుతున్నాడు. అతని బుద్ధి నచ్చింది, అతని ప్రవర్తన నచ్చింది, అతని పరిచర్య చేసే విధానం నచ్చింది, అతని తగ్గింపు జీవితం నచ్చింది, అతని మోకాళ్ళ జీవితం నచ్చింది, అతనిలో ఉన్న నిజాయితీ నచ్చిందండి. నచ్చి అతనితో ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నాడండి. ఏంటి అక్కడ చెప్పేది ఏంటి? చెప్తున్నాడు కదా. ఆ తర్వాత వచ్చిన అంతా చదివితే మనకు అర్థమవుతుందండి. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుని ఉన్నారని, అయినప్పటికీ వారిని అతను అడ్డగించలేదని, కనుక అతని ఇంటికి నిత్యశిక్ష విధింతురని నేను నీకు తెలియజేస్తున్నాను. ఏలీ కుమారులు ఇద్దరు చచ్చిపోబోతున్నారు. ఏలీ వాళ్ళకి భయం చెప్పలేదు, ఈ విషయం నువ్వు వెళ్ళి చెప్పాలి అని. ఏమంటే చిన్న బాబు వాళ్ళ ఇంట్లో పెరుగుతూ ఇప్పుడు ఆయన దగ్గరికి, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు సరిగా నీ కొడుకులు పెంచలేదంట, నీ పిల్లలకి నీకు నిత్యశిక్ష విధించబోతున్నాడంట. ఏమంటే ఆ మాటలు వింటే ఏమవుతాయండి? ఏలీ గారి చెవులు గింగిరుమంటాయండి. అంటే దేవుడు సమూయేలు గారికి ఆయనలో ఉన్న ఆ లక్షణాలన్నీ చూసి దేవుడు సమూయేలుతో మాట్లాడాడండి. సమూయేలు గొప్పతనం ఏంటండి ఇక్కడ మనం రాసుకుంటున్నాం? దేవుడు సమూయేలుతో మాట్లాడుట, దేవుడు సమూయేలుతో మాట్లాడడం అండి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. మూడవ అధ్యాయం 3వ వచనంలో 3వ వచనం నుంచి మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. ఎంతవరకు? 11వ వచనం వరకు రాసుకుందామండి. 11వ వచనం వరకు రాసుకుందాం.
అమ్మా, మనం సమూయేలు జీవితాన్ని గురించి చెప్పుకుంటే ఒక గంట సరిపోదు, మనకు టైం అయిపోయింది. కానీ ఆయన జీవితం అంతా ఎలాంటిదో, ఆయన ఎలా బ్రతికాడో, వాళ్ళ తల్లి ఎలా పెంచిందో మనం ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ నాడు ఆయన మాట్లాడిన మాటలు బట్టి మనం గ్రహించగలమండి. ఒకసారి ఆ మాట చదువుకొని ముగించుకుందామండి. 12:2 మొదటి సమూయేలు 12:2 2:2 నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుతూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేనెవని ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధవమునైనను పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు ఆగుపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తును అనెను. అప్పుడు వాళ్ళ స్పందన ఏంటండి? నీవు మాకు ఏ అన్యాయమైననో ఏ బాధ అయిననో చేయలేదు, ఏ మనుషుని యొద్ద కానీ నీవు దేనినైనా తీసుకొనలేదు అని వారు చెప్పగా, అట్టిది నా యొద్ద ఏదియో మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు, సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. చూసారండి, ఈరోజు ఏదైనా చిన్న నాయకత్వం వచ్చిందనుకోండి, చిన్న ఉద్యోగం వచ్చిందనుకోండి, వెంటనే బల్ల కింద చేతులు పెడుతుంటారు. జీతంలా రావాలి, కొద్ది కమిషన్ రావాలి అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, మా పని బేగ కావాలంటే ఒక కోడి పెట్టిస్తే బేగవుతుంది అని అధికారులకు ఏం చేస్తారో ఏదైనా ఇలాంటివి ఆహార పదార్థాలు ఏమైనా పట్టుకెళ్ళి ఇచ్చి చేయించుకుంటూ ఉంటారండి. సమూయేలు గారు అంట ఎప్పుడు కూడా ఏ జంతువుని కూడా, ఏ పక్షిని కానీ, ఏదో కోడిని కానీ, ఒక గొర్రెని కానీ, మేకని కానీ, ఎద్దుని కానీ లంచంగా తీసుకోలేదంట అండి. ఎవరినైనా బాధ పెట్టాడండి పోనీ ఎప్పుడైనాను? ఎవరిని బాధ పెట్టలేదంట అండి. అధికారులు బాధపడతారు తెలుసండి, తన కింద పని వాళ్ళని బాధపడతారు కదండి. వాళ్ళకి ఏం లేదు, ఊరికనే వచ్చి నువ్వు సరిగా పని చేయలేదు, నేను తీసేస్తానని బెదిరేస్తూ ఉంటారు. ఏదో అనకపోతే వాళ్ళకి ఊరుకోపట్టదు. ఈయనట్ట ఎప్పుడూ కూడా ఎవరిని కూడా నొప్పించలేదంట అండి సమూయేలు గారు. ఆయన పనేదో ఆయన చేసుకుంటూ పోవడమే కానీ ఎవరిని అనవసరంగా ఎవరిని బాధ పెట్టలేదండి. ఎవరి దగ్గర అన్యాయం చేయలేదంట ఆయన. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడంటే దేవుని సన్నిధిలో? బాల్యము మొదలుకొని తల నెరిసే వరకు, వృద్ధుడు వరకు నేను మీ మధ్య ఉన్నాను, చెప్పండి ఎవరైనా ఉంటే రండి అన్నాడు. ఇప్పుడే ఇచ్చేస్తాను అన్నాడు. ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు తెలుసా అండి? అమ్మాయి, ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు? యేసుప్రభు మీద నిందలేసిన వాళ్ళు అండి. యేసుప్రభు మీద నిందలేశారండి. ప్రవక్తలందరినీ విసించిన వాళ్ళే, అందరి మీద నిందలేసిన వాళ్ళే, బాధ పెట్టిన వాళ్ళే. కానీ సమూయేలు మీద ఎవరైనా చెయ్యెత్తారండి? నువ్వు అన్యాయస్తుడివే, నా దగ్గరికి తీసుకున్నావు పలానా రోజు, నన్ను మోసం చేసావు అన్నారా? అతను నిజంగా భాగ్యవంతుడండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు దేవుని యొక్క వాక్యంలో పెరిగాడండి సమూయేలు జీవితం అంతా. అలాగే అతను ఎంత దరిద్రాన్ని అనుభవిస్తూ కూడా విశ్వాసంగా బ్రతికాడండి. నారబట్టలు వేసుకునే విశ్వాసంగా బ్రతికాడండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాడండి. ఎన్ని శ్రమలు వచ్చినా అవన్నీ అనుభవిస్తూ ఆయన దేవుని సేవ విడిచిపెట్టకుండా ఒక సక్సెస్ఫుల్ సేవకుడిగా ఎంతోమందికి మాదిరిగా, స్ఫూర్తిగా ఆయన జీవితం జీవించాడండి. ఆ బిడ్డ అలా పెరగడానికి కారణం ఎవరండి? ఆమె ముందు కనపడదు, కానీ ఆమె ఆయన వెనక ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసిందండి ఆవిడ. ఎన్నాళ్ళలోనమ్మా? ఎన్ని సంవత్సరాల్లోనా? 5-6 సంవత్సరాల లోపలే. మనకి ఒక 100 ఏళ్ళు సరిపోతాయా మన పిల్లలు అలా పెంచడానికి? మీరు ఎన్నాళ్ళలో పిల్లలు అలా పెంచగలరు? ఎన్నాళ్ళు అవకాశం ఇస్తే పెంచగలరు? చూడండి. అంటే లోకం ఈ భౌతికమైన చదువు విషయంలో
కడుపులో బిడ్డ ఉండగానే మొదలు పెట్టేస్తున్నారు చెప్పడం. అంటే వాళ్ళు భౌతికమైన వాటిని గురించి, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని కడుపులో ఉండగానే ఈ గర్భ సంస్కారం అనే పద్ధతిని మొదలుపెట్టినప్పుడు, సక్సెస్ఫుల్ అవుతున్నప్పుడు ఏంటి మనం ఎందుకు మొదలు పెట్టకూడదు? కనీసం మనం పుట్టాకనే మొదలు పెట్టాలి కదా అన్నలాగా. ఏంటమ్మా? సాధ్యమా అసాధ్యమా? బాలుడు నడవవలసిన త్రోవను నేర్పితే పెద్దవాడైనప్పుడు తొలగిపోడన్నది సత్యం. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది ముమ్మాటికి సత్యం అండి. మనం ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లల్లోనే తేడా చూస్తాం. ఎవరైతే సండే స్కూల్కి వెళ్ళి పెరిగారో వాళ్ళు ఒకలా ప్రవర్తిస్తారు. సండే స్కూల్కి వెళ్లకుండా పెరిగిన పిల్లలు ఒకలా ప్రవర్తిస్తారండి. ప్రతి సంఘంలోనూ సండే స్కూల్ ఉండాలండి. సండే స్కూలు మేము చెప్తామని ముందుకు రావాలండి. చదువుకున్న వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళు వచ్చి మేము సండే స్కూలు టీచర్గా పనిచేస్తాను, నేను సంఘానికి మేలు చేస్తాను, సాయం చేస్తానని వాళ్ళు ముందుకు అడుగేయాలండి. అలా ఉన్నప్పుడు ఆ కుటుంబాలు బాగుపడతాయి, సంఘాలు బాగుపడతాయి, భవిష్యత్తు తరాలు సమూయేలు లాంటి వాళ్ళు తయారవుతారండి. అప్పుడు దేవుడికి ఎంతో మహిమ, ఘనత, ప్రభావం దేవుడికి కలుగుతాయండి. పరలోకంలో ప్రతిఫలం దేవుడిస్తాడండి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న అంశం పేరు ఏంటమ్మా? భాగ్యవంతునిగా పెంచిన భక్తురాలు. అలాగ పెంచింది కాబట్టి అన్న ఎప్పటికీ కూడా మనం ఈ రోజుకి కూడా ఎక్కడైనా ఓ బర్త్డే కార్యక్రమం ఉంటే ఈమె గురించి చెప్పుకుంటామండి. ఓ కొడుకు గురించి చెప్పాలంటే ఆయన గురించి చెప్తారు, తల్లి గురించి చెప్పాలంటే ఇంకా ఈవిడే కాదు చాలామంది ఉన్నారు. తిమోతి తల్లి ఉంది కొత్త నిబంధనలో, యునేకే, హవ్వయైన లోయి, వీళ్ళందరూ కూడా అలా పెంచినోళ్ళేనండి. చాలామంది ఇంకా చెప్పుకుంటే చాలామంది తల్లులు పిల్లల్ని అలా దేవుళ్ళలో పెంచి గొప్పవారినిగా చేసిన వాళ్ళు ఉన్నారండి. అది మన సమయం సరిపోక ఒక్కళ్ళ గురించి ఈరోజు మనం ఆలోచన చేయగలిగాం. ఓపికగా వాక్యం మీ అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.